బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కొన్ని పత్రికల్లో వస్తున్న అసత్య కథనాలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన అని, ఎక్కడ అవినీతి జరిగినా తమ ప్రభుత్వం పారదర్శకమైన విచారణకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బడంగ్పేట్ సర్కిల్ అధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో విజిలెన్స్ మరియు ఏసీబీ విచారణ సజావుగా సాగుతుందని, ఇందులో రాజకీయ జోక్యం లేదని వారు తెలిపారు. అవినీతికి పాల్పడింది ఏ పార్టీ వారైనా, ఎంతటి వారైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించబోదని వారు తేల్చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్మేటి అమరేంద్ర రెడ్డి, సామిడి గోపాల్ రెడ్డి, బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, సుభాన్ యాదవ్, స్వాగ శ్రీనివాస్, బంగారు అశోక్, క్యారగారి శ్రీధర్, చరణ్ రెడ్డి, స్వామి నాయక్, వరికుప్పల శివ, చిరరాజు, మహిళా నాయకురాలు అమృత నాయుడు, పద్మశ్రీ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయాన్ని, అధర్మాన్ని దోచుకునేటటువంటి తత్వం ఉన్న వారిని ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి లబ్ధి చేకూరేలా, ప్రతి పేదవాడికి అండగా, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడాలన్న సంకల్పంతో ఉంటుంది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందులకు గురి చేస్తున్నా, అవకతవకలు జరుగుతున్నా కూడా వాటిని పట్టి పబ్లిక్ లోకి తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. అది వదిలిపెట్టేసి కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే అన్యాయాలు జరుగుతున్నాయి అని చెప్పి కొంతమంది పత్రికా మిత్రులు, అంటే నాకు తెలిసి ఒక మిత్రుడు రాసినట్టున్నాడు. నిన్న ఏదో 2025 జనవరి నాడు ఎప్పుడైతే విలీనం చేశారో అప్పటి నుండి ఈ అవకతవకలు జరుగుతున్నట్టుగా ఒక పత్రికలో ఒక మిత్రుడు రాశారు. కానీ ఆ మిత్రుడు రాసిందంతా కూడా పూర్తిగా వాస్తవం. నిజంగా తీయాలి అని అనుకుంటే దాదాపు గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఆయం నుంచి ఇప్పటి వరకు తీయాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలాంటి అవకతవకలు ఎన్ని జరుగుతున్నా కూడా వాటిని అన్నిటినీ కూడా నొక్కిపెట్టి అటు అధికారులకు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గడిచిన 25 నెలల లోపలనే జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా బయటకు తీస్తారు. అందులో భాగంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి అవినీతి అంతటి కూడా తీసింది. ఈరోజు తీసి ఎవరైతే దీనికి కారకులైన ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు అధికారులను మాత్రమే మనం సస్పెండ్ చేయగలిగినాం. కానీ తెర ముందున్న వారైతే తెర వెనుక ఉన్న వాళ్ళు కాంట్రాక్టర్స్. ఇప్పుడు దాదాపు 13 కోట్ల రూపాయల ప్రాజెక్టులు అభివృద్ధి పనులకు పెడితే అసలు ఆ 13 కోట్ల రూపాయల్లో దాదాపు 80% 3 కాంట్రాక్టర్లకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆ 3 కాంట్రాక్టర్లకి ఎందుకు ఇవ్వడం జరిగింది? ఫస్ట్ క్వశ్చన్. వారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే వీటితో పాటు గడిచిన 10 సంవత్సరాల నుంచి మొత్తం లిస్ట్ అవుట్ చేయాలి, ఎక్కడ అవకతవకలు జరిగినాయి అన్ని తీయాలి. దాంట్లో కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది పత్రికా మిత్రులు రాయడాన్ని బట్టి. వారిపైన కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ కాంట్రాక్టుల పైన మొత్తం వాళ్ళ బ్యాంకు మొత్తం సీజ్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ లావాదేవీలు పోయినాయి అనేది దాదాపుగా పూర్తిగా తీయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్టుగా ఒక పత్రిక రాసినట్టు సమాచారం. మాకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా చేసి ఉంటే ఈ అధికారులను సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, వారు మంచి పని చేసేదని చెప్పి కప్పిపుచ్చి వారి విధుల్లో అదే విధంగా కొనసాగేటువంటి పరిస్థితి తెచ్చేవారు. కానీ అట్లా కాకుండా ఖచ్చితంగా వీరు చేసినట్టుగా నీకు తేలితే మాత్రం సస్పెండ్ చేస్తామన్నారు. ఎక్కడో చేసినట్టుగా ఉంది, ఆల్రెడీ సస్పెండ్ చేశారు. వారితో పాటు ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉన్నారు. దాదాపు 13 కోట్లకు 3 కాంట్రాక్టర్లకు 80% వచ్చిందంటే వారిని కూడా ఎంక్వైరీ చేయాలి, వారి బ్యాంకులన్నీ సీజ్ చేయాలి. ఈ 13 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఎన్ని రోడ్లు, ఎన్ని డ్రైనేజీలు పెడితే ఈ 13 కోట్లు అయినాయి, అవన్నీ పూర్తి అయినాయా కాలేదా, అందులో ఈ కాంట్రాక్టర్లకు ఎంత అమౌంట్ ముట్టింది గవర్నమెంట్ నుంచి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చేటువంటి అవసరం ఉంది. కాబట్టి
నేను ఈ పత్రికా మిత్రుల ముంగట ఒకటే చెప్తున్నాను, దీనిపైన మాత్రం ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కూడా ఆయన ఈ తెలంగాణను మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో వారు 18 గంటలు పనిచేస్తా ఉంటే, మరీ ముఖ్యంగా మా మహేశ్వర నియోజకవర్గంలో పిచ్చన్న లక్ష్మణరెడ్డి, చాలా మంది లక్ష్మణరెడ్డి గారి దగ్గరికి మేము ఎన్నోసార్లు పోయి కూర్చున్నప్పుడు అధికారులు వచ్చి మాకు ఇక్కడ పోస్టింగ్ చేయాలి, అక్కడ పోస్టింగ్ చేయాలి, దయచేసి మీరు కొంచెం సపోర్ట్ చేయాలి అన్నప్పుడు ఆయన ఒకటే మాట అనేవారు, ఒకటే, ఇక్కడ మీరు సంపాదన కోసం వస్తే మాత్రం నా దగ్గర స్థలం లేదు, దయచేసి మీరు ఇంకో చోటుకి వెళ్ళండి, సేవ చేయాలన్న భావన ఉంటే మాత్రం ఖచ్చితంగా మహేశ్వరానికి రండి, ఎక్కడ ఎవరు ఏ అవకతవకలు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్కు ఆయన హెచ్చరిస్తూ, ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు ఖచ్చితంగా మీరు ప్రజలకు చేరువలో ఉండి ఎవరికి ఏ సమస్య రాకుండా, బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, అందరికీ సమన్యాయంగా ఉండేటట్టు మీరు చేస్తారంటేనే నా కాన్స్టిట్యున్సీలోకి మీరు అడుగు పెట్టాలి, లేదు రూపాయి సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఈ కాన్స్టిట్యున్సీలో రావద్దని చెప్పి ఎన్నో సందర్భాల్లో మాకు చెప్పినటువంటి సందర్భాలు ఉంటాయి. అది నేను చెప్పకూడదు ఇప్పుడు, కానీ నేను చెప్పిన మీరు అట్లాంటి నిజాయితీ నిబద్ధత గల నాయకుడు కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు, వారి చొరవతోటే ఇక్కడ ఏ అన్యాయం జరగకుండా అయితే ఉంది. కానీ ఇది జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూ ఇప్పటిది కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి వాటిని అన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీ, దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా బడంగ్పేట్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై వార్తలు రావడం, దానిపై విజిలెన్స్ మరియు ఏసీబీ ఎంక్వైరీ చేయడం, అందులో నిజాలను వారు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం వల్ల 10 మంది అధికారులు, గతంలో ఉన్నవారు కొంతమంది, ఇప్పటి కొంతమంది ప్రజెంట్ వాళ్ళు సస్పెండ్ కావడం జరిగింది. కొన్ని పత్రికల్లో మీడియాలో ఏమంటే కాంగ్రెస్ వారికి హస్తం ఉంది, కాంగ్రెస్ వారి ఎంక్వైరీ జరగనివ్వట్లేదు అనే ఉద్దేశంతో రాయడంతో దానికి ఖండనగా ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పారదర్శకంగా పాలన జరుపుతున్నారు. దానికి యొక్క నిదర్శనం ఈ 10 మంది అధికారులు సస్పెండ్ కావడం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అవినీతిని ప్రోత్సహించదు. మరియు ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారు కూడా ఎవరు వెళ్ళినా కూడా వారికి అధికారులకు ఏమని ఇన్స్ట్రక్షన్ ఇస్తాడంటే, నిజాయితీగా ఏదైతే లీగల్ గా ఉంటే ఆ పని మాత్రమే చేయండి అని అతను డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అటువంటి ఈ యొక్క మన మహేశ్వరం నియోజకవర్గంలో ఈ యొక్క ఘటన జరగడం చాలా దురదృష్టకరం. మేము ఒకటి ప్రభుత్వానికి కానీ మా జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ విన్నవించేది ఏంటంటే, గత 2013 నుంచి ఏదైతే ఈ యొక్క నగర పంచాయతీ నుంచి ఇప్పటి వరకు ఏమైతే అవకతవకలు జరిగాయో వాటన్నిటిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఆ యొక్క కాంట్రాక్టర్లను మరియు బాధ్యులైన అధికారులను మరియు మిగతా రాజకీయ పార్టీ నాయకుల సంబంధం ఉందామంటారో ఏ పార్టీ వారైనా వెనుకపోకుండా అన్ని పార్టీలు అవినీతి పరులు ఉంటే అందరినీ వారిపై యాక్షన్ తీసుకోవాలి. మా ప్రభుత్వం, మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవినీతి పరులను రక్షించదు. అందుకోసమే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అయింది. మా మహేశ్వరం నియోజకవర్గం కానీ బడంపేట అవినీతి కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. మరి ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అవినీతి ఏదైతే జరిగిందో ఈసీబీ నిరూపించిర్రో, రిపోర్ట్ ఇచ్చిర్రో, ఇంకా కూడా వీళ్ళపైనే కాకుండా ఇంజనీరింగ్ సెక్షన్ పైన, శానిటేషన్ సెక్షన్ పైన మరియు ఎల్ఆర్ఎస్, గతంలో ఎల్ఆర్ఎస్ టైంలో కోట్లాది రూపాయలు వెనుకోసడం జరిగింది. ఇంకా కొన్ని మిగతా విషయాలపైన కూడా ఈ ఎంక్వైరీ జరిగి బాధ్యులందరిపై చర్యలు కఠినంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 4 రోజుల నుంచి మన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో గత 10 ఏళ్ల నుంచి జరిగిన అవినీతి ఈ మధ్యన ఈ 2.5 సంవత్సరాలు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది, ఇక్కడ అవినీతి జరిగింది. అందులో భాగంగా విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దానికి ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కాంట్రాక్టర్లు అదేవిధంగా ఆఫీసర్స్ వీళ్ళిద్దరు కుమ్మక్క అయితే ఇంతగానం జరిగింది. అదేవిధంగా ఇట్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాత్ర ఉంది, ఇట్లా విజిలెన్స్ అంతా అడ్డుపడుతున్నారు, వీళ్ళు పై వరకు తీసుకుపోతలేరు, ఇది ఆపియాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటికి తాగియదు. ఎందుకంటే రేపు మేము ఇప్పుడు చెప్పేది బడంపేట కార్పొరేషన్ డివిజన్ నుంచి చెప్పేది ఏంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. నిగ్గు తేల్చమంటున్నాం. తప్పులు ఎవరు చేసిరో, కాంట్రాక్టులు చేసినా, ప్రజాప్రతినిధులు చేసినా, ఎవరు చేసినా. గతంలో టిఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు నుంచి జరుగుతున్నది. అప్రూవర్ సస్పెండ్ అయితేనే కమిషనర్ అయ్యిండు, టౌన్ ప్లాన్ ఆఫీసర్ అయ్యిండు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత 10 మంది ఒకటేసారి కావడం మన రాష్ట్ర చరిత్రనే లేదు. ఇంతగానో అవినీతి జరిగిందంటే దీన్ని ఇంకా ఎంత ఉందో మొత్తం జ్యుడిషియల్ కస్టడీ చేయాలి, ప్రజలకు నిగ్గు తెచ్చుకోవాల్సిందే కోరుతుంది. ఈ ముఖ్యంగా ఈరోజు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అవినీతి జరుగుతూ వస్తూనే ఉంది, అపరం జరుగుతూనే ఉంది కదా. గతంలో ఒక కమిషనర్ సస్పెండ్ అయ్యిండు, తర్వాత టౌన్ ప్లాన్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యిండు, 2 అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎంక్వైరీ చేసిరు. ఏంది ఇక్కడ నుంచి ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏసీపీ వాళ్ళు ఇప్పుడు దాడి చేసిరు, విజిలెన్స్ వాళ్ళు. గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి, జరుగుతుందంటే మొత్తం వాళ్ళు డీటెయిల్స్ ఇవ్వడం కొద్ది రోజుల్లో వేస్తారు. ఎవరెవరు దీంట్లో ఎంత పాత్ర ఉంది, ఎవరిది ఎంత సంపాదించుకోరు ఏందనేది కూడా తెలుసు. దీనికి ప్రోత్సహించిన గవర్నమెంట్ ఎంప్లాయీలకు సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు సరిగా ఉంటే ఈ పాలన ఇట్లా జరగకపోతుండే కదా. రాసేది కలం చేత పట్టింది కమిషనరు, వాళ్ళ ఆఫీసర్ డిఈ, వాళ్ళే అవినీతి చేసిన తర్వాత ఎట్లు. అందుకు నుంచి స్థానికంగా అప్పుడు ఉన్న ఎమ్మెల్యే కూడా ఇంట్లో ఏమైనా ఉందా, లేకపోతే టిఆర్ఎస్ పాలనలో పాలించే పాలకులకు కూడా ఏమైనా ఉందా, అది కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం.